అసలు అనుకోలేదు నా హెల్త్ ఇట్లా ఖరాబ్ అవుతుందని. ఫుడ్ దొరకట్లేదు ఇక్కడ అసలు. అది 2 ముద్దలు తిన్నా సెట్ అవుతలేదు అసలు. రిటర్న్ వెళ్తున్నారు నన్ను చూసి. ఇవి చూడండి భలే ఉన్నాయి గుర్లు. మన ఫుడ్ మనదే, ఎంతైనా మనదే. వీళ్ళైతే సప్ప తింటున్నారు అసలు. టైం 1:56 అవుతుంది. మళ్ళీ వీళ్ళు రావట్లేరు. నేను మళ్ళీ రిటర్న్ పోవాల్సి వస్తుంది ఇప్పుడు. అమ్మా నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. అయిపోయింది బండి మళ్ళీ. स्टार्ट नहीं हो रहा, अब गर्म हो गया, हेड तक गर्म हो गया. हो गए 15-20 मिनट तक ब्रेक लेंगे तब सही हो जाएगी. ठीक है ठीक है. मत गिरो. पीना पानी. मेरे को भूख लग रही. यही बना लो. हाँ यही बना लो. हाँ बना लो. हाँ ठीक है खाऊंगी. మొత్తానికి అయితే ఈ అన్న హెల్ప్ చేస్తున్నాడు పొద్దు నుంచి. సో ఇప్పుడైతే లేకైతే తీసుకెళ్తున్నాం బైక్ని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూర్ మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హాన్లే. ఈరోజు అయితే ఇంకా మనం ముమ్లింగ్లో అయితే ఏం వెళ్ళట్లేదు, డైరెక్ట్ లే అయితే వెళ్ళిపోతున్నాం. बाइक ले जाएंगे ना अभी? हाँ बाइक तो टिक करेंगे ना अभी. कैसे टिक है? సో అందరు ముఖాలు అయితే హ్యాపీగా అయితే లేవు, ఎందుకంటే అంత దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినాం కదా. ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మాకైతే మాత్రం. సో ఇప్పుడైతే ఇంకా లగేజ్ మొత్తం బైక్ పైన మౌంట్ చేసేసినాం. బైక్ కూడా కొంచెం వార్మప్ చేసేసినాం. ఇంకా లగేజ్ మొత్తం అంతా అయితే సెటప్ చేసేసినాం. ఇంకా హెల్మెట్ అవి పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యేది. ఇక్కడ నుంచి అయితే లే వచ్చేసి 250 కిలోమీటర్స్ ఉంది. 5 hours ఏమో చూపిస్తుంది. సో మెల్లగా ఒక 7 hours లేట్ అయినా వెళ్తాం, ఎందుకంటే అన్న వాళ్ళ బైక్ కొంచెం రిపేర్ అయితే ఉంది. సో దానివల్ల మేమైతే మెల్లగా వెళ్తాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ ఉంది, కానీ అది తినాలని వద్దని ఆలోచిస్తా. బ్రెడ్ ముక్కేస్తారు, అది సెట్ అయితే లేదు నాకైతే. బ్రెడ్ సెట్ అయితే లేదు నా బాడీకి. ఏదో బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టిండ్రు, అవి అయితే అస్సలు సెట్ కాదు. ఇందులో చాయ్ వాటర్ ఉంటాయి వేడిగా. ఇది వీళ్ళ కిచెన్. ఇలా సెటప్ మొత్తం అన్నీ దొరికేసి ఏం కావాలన్నా ఏందన్నా ఇక్కడ కొడికేస్తారంట. ఇది కూడా 700 అంట ఫర్ బెడ్. ఇది వాళ్ళు ఉండేది. ఇది బాత్రూమ్. ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాలు అయితే బయలుదేరుతాం. ఇక ఈ ఓనర్ వాళ్ళ పిల్ల ఆడ ఉంది చూడండి. ఆ పిల్ల హాయ్ చెప్పండి చెప్పలేదు. పోయేటప్పుడు గోప్రోలో ఇరికిద్దాం అట్లే, ఓకేనా? సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం ఒక 10 నిమిషాల్లో. ఇక్కడ చూస్తున్న అతికి కానీ మళ్ళీ కెమెరా ఉందని అక్కడ చూస్తుంది మళ్ళీ. అసలు అనుకోలేదు నా హెల్త్ ఇట్లా ఖరాబ్ అవుతుందని. ఫుడ్ దొరకట్లేదు ఇక్కడ అసలు. అది 2 ముద్దలు తిన్నా సెట్ అవుతలేదు అసలు. మన ఫుడ్ మనదే, ఎంతైనా మనదే. వీళ్ళైతే సప్ప తింటున్నారు అసలు. నార్మల్గా ఉడకలేదు అసలు టేస్ట్. ఉప్పు వేసుకుంటే కూడా అదే ఏదో ఇట్లా సెట్ అవుతుంది, కానీ అసలు కారమే లేదు వీళ్ళ దాంట్లో. సో మనకు కారం తరగంది అసలు ముద్ద దిగదు. చేరిపోతున్నాం లేక్ అయితే. అయితే ముందర వెళ్ళిపోయాను నేను. లగేజ్ ఇదంతా వేసుకునేసరికి లేట్ అయిపోయింది. చెప్తున్నా కదా, నా హెల్త్ బాగుంటే పక్కా ఈరోజు ముమ్లింగ్లో అయితే పక్కా వెళ్తుంటే. అసలు ఈ కార్నరింగ్ చేస్తున్నా కదా ఇక్కడ. ఈ కార్నరింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి అయితే ఈ వైట్ లైన్స్ ఉన్నాయిగా అటు ఇటు, టర్నింగ్లో 2 సార్లు అయితే అటు ఇటు వెళ్ళిపోయినాక. సో అప్పటి నుంచి కార్నరింగ్ సైడ్కి పోయే బదులు సెంటర్లో వెళ్ళిపోతున్నా. అసలు నా వల్ల ఏవత్తలేదు. నాకు బాడీ మొత్తం తిమ్మిర్లు వచ్చినట్టు అవుతుంది, చక్కెర వచ్చినట్టు. మళ్ళీ దీనికి తోడు చలి పెడుతుంది. ఇంత ఫుల్ ప్యాక్ అయినా కూడా నేను అయినా చలి పెడుతుంది. ఇగో టర్నింగ్లో అక్కడ ఇంత ముందుకు 60లో పడుతుంది. ఇగో అసలు బాడీ రెస్పాన్స్ అయితే లేదు నాకైతే మాత్రం. ఫీల్ ద కర్వ్స్ బట్ డోంట్ హగ్ దెమ్ అంట. బ్రో ఆర్గనైజేషన్ వాళ్ళు ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ అయితే చేయరు. రిటర్న్ వెళ్తున్నారు నన్ను చూసి. ఇవి చూడండి భలే ఉన్నాయి గుర్లు. అవి భయపడుతున్నాయి నేను వచ్చానని. అవైతే ఉరుకుతున్నాయి, చిన్నవి భలే ఉన్నాయి అసలు. మొత్తం దానిలోకైతే జూలు ఉన్నాయి మొత్తం. టైం ఇప్పుడు 12:16 అవుతుంది. ఆ హార్నెట్ బైక్ మళ్ళీ అయిపోయింది. సో ఒక 1/2 hour దాకా ఇక్కడ ఆగి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతున్నాం లేకి. యాక్చువల్గా మేము కరెక్ట్ నడిపితే మేము ఈ పాటికి లేలో ఉండాలి, కానీ
ఆ హార్నెట్ ఉంది కదా, అది భలే సతాయిస్తుంది. ఇప్పటికీ ఒక 3 times ఏమో ఆపినాము, మళ్ళీ ఇందాక ఆపినాము. మళ్ళీ అది ఇంజన్ ఏమవుతుందంటే ఓవర్ హీట్ అయిపోతుంది, ఇంకా తర్వాత స్టార్ట్ అవుతలేదు, పవర్ వస్తలేదు. టైం 1:56 అవుతుంది. మళ్ళీ వీళ్ళు రావట్లేరు, నేను మళ్ళీ రిటర్న్ పోవాల్సి వస్తుంది ఇప్పుడు. అమ్మా నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. పాపం ఆ బండి అయితే భలే సతాయిస్తుంది అన్న వాళ్ళను. ఓవర్ హీట్ అయిపోయి ఉంటుంది బైక్. మళ్ళీ ఎక్కడున్నారు వీళ్ళు అసలు? అక్కడ ఆగిండ్రు, ఆగిపోయింది బండి. మళ్ళీ నైవరే नईवर कुछ सुनाई नहीं देता। स्टार्ट नहीं हो रहा, अब गर्म हो गया, हेड तक गर्म हो गया। हो गए 15-20 मिनट तक ब्रेक लेंगे तब सही हो जाएगी। ठीक है ठीक है। मत गिरो, पीना पीना पानी। मेरे को भूख लग रही। यही बना लो। हाँ यही बना लो। हाँ बना लो। हाँ ठीक है खाऊंगी। బండి మళ్ళీ అయితే స్టార్ట్ అయితే లేదు, టెన్షన్ లేకుండా. 2 బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. ఒక 20 minutes ఆపాలి ఈ బైక్. సో టైం ఎందుకు వేస్ట్ చేయడం అని మ్యాగీ అయితే చేసుకొని తింటున్నాం. ఏం చేద్దాం, ఇంకా కలిసి వచ్చినప్పుడు కలిసి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఎప్పుడు వదిలేయగద్దు, ఓకేనా? सीधा करो, नहीं मेरा हाथ को लग रहा कहाँ पीछे. अच्छा हाँ देखो, చిప్పకూరులో ఇప్పుడు మేమైతే మ్యాగ్ తినబోతున్నాను. నేనైతే వాళ్ళిద్దరు ఇంకా పెద్ద గిన్నెలో తింటారు. ఇప్పుడు నేనైతే గిన్నెలో తినేస్తా. మళ్ళీ ఎన్న బండి దమ్మిస్తుంది, స్టార్ట్ అయితే లేదు. హోండా షోరూమ్కి మారినా జాకే. यहाँ पे साइड पे रखो, साइड पे. మొత్తానికి అయితే ఈ అన్న హెల్ప్ చేస్తానండి పొద్దు నుంచి. సో ఇప్పుడైతే లేకైతే తీసుకెళ్తున్నాం బైక్ని. ముందర చూడండి, ఆర్మీ ట్రక్ని ఇంకో ట్రక్ని గుంజుకోతుంది, అది కూడా ప్రాబ్లం ఉంది ముందర. అండ్ మన ఢిల్లీ అన్న బండి ఇక బుల్లెట్ అన్న వచ్చి హెల్ప్ చేసిండు. అసలు పొద్దు నుంచి ఎవ్వరు చేస్తూనే లేడు, అసలు అడగని కూడా అడుగుతలేడు. ఏమైంది ఎవ్వరు అడగలేదు ఇంతవరకు పొద్దు నుంచి. ఇప్పటి వరకు వచ్చిన, ఇప్పుడు టైం అవుతుంది తెలుసా, 6 అవుతుంది. అయినా ఎవ్వరు అడగలే. ఈ అన్న వచ్చి నేను తీసుకోతపా అని ఒక లారీ నాపిండు. లారీ నాపి వాళ్ళతోటి తాడిప్పించుకొని బైక్ అయితే కట్టిండు. ఇప్పుడు అన్న వాళ్ళ భార్యను నేను ఎక్కించుకున్నా. పొద్దున నుంచి అన్నవే తినలే ఇంతవరకు. పొద్దున అప్పుడెప్పుడు ఆడ ఛాయ్ తాగినాం ఒకతోటి. మేము ఇంకా రూమ్ కాడ బయలుదేరేటప్పుడు ఒక బ్రెడ్ తిన్నా, అంతే. అసలు ఎవ్వరం తినలే. మధ్యాహ్నం ఆడ కొంచెం మ్యాగీ వేసుకొని తిన్నాం కదా ఆడ రాయి దగ్గర, అంతే. ఇంకా తినలే. మస్తు హెల్ప్ చేస్తుండు. ముందర కూడా సేమ్ ట్రక్, మా ఆర్మీ ట్రక్ పోతుంది, దానికి కూడా ఏదో బేరింగ్ ఏదో పోయినట్టుంది, ఎక్సెల్ ఆయిల్ కాడుతుంది. దాని పొద్దు నుంచి తీసుకొస్తున్నారు, ఇంకా ఇప్పుడు వచ్చింది అది. ఎనీవే ఇంకా రీచ్ అయినాక మళ్ళీ కలుద్దాం. దొరికింది నార్మల్ షాపు. ఈ అన్న అయితే ఆపినిడ తాడు ఇప్పేస్తున్నాడు. టైం వచ్చేసి 9:13 అయితే అవుతుంది. బైక్ అయితే తీసుకొచ్చినాం లేకి. బైక్ అగో కనిపిస్తుంది అక్కడైతే పార్క్ చేసినాం. లగేజ్ అంతా తీసి వెళ్ళి రూమ్ కాడ అయితే పెట్టేసినాం. 4 kg 4 లగేజీ. ఇంకా 2 బ్యాగులు ఉంటే ఇప్పుడు తీసుకెళ్తున్నాం. పొద్దున్న 9 గంటలకు రమ్మంటాడు. అది ఫ్యూల్ ఇంజెక్షన్ ప్రాబ్లం ఉంది. ఆ మోటార్ మంచిగా వర్క్ అయితే లేదు. సో ఇప్పుడైతే బండి తీసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు అయితే పక్క ఫిక్స్ అయినా బిర్యానీ తినాలి, ఎందుకంటే వారం రోజుల నుంచి అసలు ఫుడ్ టేస్ట్ లేదు. బిర్యానీ స్పైసీగా ఉంటుంది అంటే ఇక్కడ హంగర్ అని. ఫస్ట్ ఈ రూమ్లో పెట్టి బట్టలు చేంజ్ చేసుకొని వచ్చి అప్పుడైతే మళ్ళీ కలుసుకుందాం. బాయ్. సో అట్లా ఇట్లా కష్టపడి హాన్లే నుంచి లేక్ అయితే బైక్ తీసుకెళ్ళాం. చాలా కష్టమైంది అసలు. టోయింగ్ చేసుకుంటా కొద్దిసేపు ఆపి మధ్యలో మ్యాగీ తినుకుంటా అట్లా ఇట్లా వెళ్ళిపోయినాము.
ఇంకా అయినా సరే బండి ఒకతోటి ఎగ్జాక్ట్లీ ఆ లేక్కి ఒక 25 కిలోమీటర్స్ ఉండగా బండి అయితే అసలు మొత్తానికి స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా చాలా ట్రై చేసినాం. నేను టోయింగ్ చేయడం అసలు చాలా నాకు టోయింగ్ రాదు, అయినా సరే టోయింగ్ చేసి బండిని అట్లా ఇట్లా దొబ్బినాం. ఇంకా కొన్ని ఎత్తుగడ్డల దగ్గర లాస్ట్ ఇంకా 25 కిలోమీటర్స్ ఉండగా దొబ్బుకుంటూ వెళ్తుంటే ఆ పక్కనే ఒక అన్న ఉన్నాడు అనమాట, బుల్లెట్ ఆయన ఉండి ఏమైంది ఎక్కడి నుంచి వస్తున్నారు అది అని అడిగిన అనమాట. ఇట్లా స్టార్ట్ అవుతలేదు, ఇట్లా ప్రాబ్లం ఉంది అది అన్నాడు. కొద్దిసేపు చెక్ చేసిన తర్వాత ఇంకా సరేలే టోయింగ్ చేసుకుంటూ వెళ్దాము. నేను చాలాసార్లు లేక్కి ఇట్లనే బైక్స్ ఎవరిదన్నా ప్రాబ్లం అయితే టోయింగ్ చేసుకుంటూ వెళ్ళా అని చెప్పిన అనమాట. 25 కిలోమీటర్స్ టోయింగ్ చేసుకుంటా లే దగ్గరికి అయితే తీసుకెళ్ళి అక్కడ తనకు తెలిసిన మెకానిక్ దగ్గర ఆపి చూపించి చెప్పిండనమాట. ఆ అన్ననే మాకు రూమ్ అయితే చూసిండనమాట. 1000 రూపీస్కి 3 మెంబర్స్కి వచ్చిందంటే చాలా బెస్ట్. హోమ్ స్టే అది, ఫుడ్ కూడా అక్కడ బాగానే ఉంది. అండ్ ఇంకా నేను లే వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ వెళ్ళినా, లేకపోతే వాళ్ళతో పాటు ఢిల్లీ వెళ్ళినా, లేకపోతే మళ్ళీ ఉమ్లింగ్లో వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఏందనేది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.